సమయంలో దేవుని వాక్యాన్ని ఎవరు మాట్లాడకండి. పరమగీతము మొదటి అధ్యాయం మొదటి వచనము 5-6 వచనాలు చదువుకుందాం. పిల్లలు బాగా మాట్లాడుతున్నారు. పరమగీతము మొదటి అధ్యాయం మొదటి వచనము మరియు 5-6 వచనాలు చదువుకుందాం. సొలొమోను రచించిన పరమగీతము. యెరూషలేము కుమార్తెలారా, నేను నల్లని దాననైనను సౌందర్యవంతురాలను, కేదారు వారి గుడారముల వలెను సొలొమోను నగరు తెరల వలెను నేను సౌందర్యవంతురాలను. నల్లని దాననని నన్ను చిన్న చూపులు చూడకుడి. నేను ఎండ తగిలిన దానను. నా సహోదరులు నా మీద కోపించి నన్ను ద్రాక్ష తోటకు కావలికత్తెగా నుంచిరి. అయితే నా సొంత తోటను నేను కాయకపోతేనే. ప్రార్థన చేసుకున్నాను. దేవుడు మనతో మాట్లాడినట్లు ఆయన వైపు చూద్దాం. పరిశుద్ధుడా, జీవాధిపతివైన దేవా, మీ నామానికి స్తోత్రాలు. చదివిన లేఖన భాగాన్ని మీ హస్తాలకు అప్పగిస్తున్నాం. కొద్ది నిమిషాలు మీ వాక్యము ద్వారా మమ్మల్ని దర్శించి మాట్లాడి బలపరిచి సరిచేయండి. మీ వాక్యానికి లోబడే మనస్సు మాకు ఇవ్వండి. మీ వాక్యమును అనుసరించుట మాకు నేర్పించమని యేసుక్రీస్తు ప్రభు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ఈ సమయంలో దేవుని వాక్యాన్ని జాగ్రత్తగా ఆలకించాలని కోరుతున్నాను. దేవుని మహాకృపను బట్టి గత సంవత్సరం అంతా ఆయన కృపలో మనల్ని భద్రపరిచి ఆయన ఎన్నో మేలు, ఎన్నో ఆశ్చర్య కార్యాలు జరిగించి మరి 2021వ సంవత్సరములో మనల్ని ఆయన ప్రవేశపెట్టినారు. కనుక దేవుని ఎడల మనం కృతజ్ఞత కలిగి ఈ లోకములో ఆయనకి ఇష్టలుగా బ్రతకవలసినటువంటి అవసరత ఎంతైనా ఉంది. కనుక చదివిన ఈ లేఖన భాగం నుండి గత వారం కొన్ని విషయాలు మనం చూసాం. ఈ పరమ గీతము ఇది పరలోక సంబంధమైన గీతం. ఇది అతి శ్రేష్టమైన గీతముగా మనకు కనబడుతాం. ఇందులో మరి ఆత్మ సంబంధమైన దైవికమైన దేవుని యొక్క ప్రేమని కనబడుతుందని మనం అర్థం చేసుకోవాలి. షూలమ్మితిని సొలొమోను రాజు ఎంతో ప్రేమించాడు. కానీ ఇది యేసుక్రీస్తు ప్రభువు మరి సంఘాన్ని ఎంతగా ప్రేమించి రక్షించినాడో, ఆ సంఘము ఆయన దృష్టిలో ఏమై ఉందో, ఆ సంఘము ఎలాంటి లక్షణాలు కలిగి ఉండాలో అనేక రీతులుగా ఈ పరమగీతములో మనం గమనించగలుగుతాం. కనుక సొలొమోను రాజు గురించి గత వారం మనం ఆలోచన చేశాం. సొలొమోను ఎవరో చూశాం. సొలొమోను కలిగి ఉన్న పేర్లు మనం చూశాం. ఆ పేర్లలో ఉన్నటువంటి అర్థాన్ని మనం గమనించాం. మరి అందులో ఉన్న ఆత్మీయతను మనం ఆలోచన చేసి ఉంటూ ఉన్నాం. ఈ సమయంలో షూలమ్మితిని గురించి కొన్ని విషయాలు మనం దేవుని లేఖనాల ద్వారా మనం గమనించవలసినటువంటి అవసరత ఇక్కడ ఎంతైనా ఉంది. కనుక షూలమ్మితి ఎవరు అని మనం ఆలోచించాలి. షూలమైట్ అనేటువంటి తెగకు చెందినటువంటిదే ఈ షూలమ్మితి అన్న సత్యాన్ని మనం గమనించవలసినటువంటి వారముగా ఉంటూ ఉన్నాం. ఈ షూలమ్మితి అనగా అర్థం ఏంటంటే పరిపూర్ణురాలు లేదా సంపూర్ణురాలు అనేటువంటి అర్థం ఉంటారు. కనుక పరిపూర్ణురాలు లేదా సంపూర్ణురాలు అని అర్థం. అనగా మరి లోపాలను జయించినటువంటి స్త్రీగా, లోపాలను జయించినటువంటిదిగా మనకి ఇక్కడ కనబడుతారు. మొదటి అధ్యాయము 5వ వచనములో ఏమంటుందంటే, నేను నల్లని దానను అయినను సౌందర్యవంతురాలను, కేదారు వారి గుడారముల వలెను సొలొమోను నగరు తెరల వలెను నేను సౌందర్యవంతురాలను అంటుంది. అంటే ప్రియులారా, నేను నల్లని దానను అంటూ ఉంది. కానీ ఎప్పుడైతే సొలొమోను నగరుకు తీసుకురాబడి ఉంటా ఉందో అక్కడ సొలొమోను నగరు తెరలను చూసింది. తర్వాత అక్కడ అంటూ ఉంది, నేను సౌందర్యవంతురాలని అంటుంది. సొలొమోను రాజు దగ్గరికి వచ్చాక ఆ నగరానికి వచ్చిన తర్వాత నేను సౌందర్యవంతురాలని అంటుంది. అంటే తనలో ఉన్నటువంటి లోపాలను ఆమె జయించినట్లుగా ప్రియులారా కనబడుతావు. నలుపు అనేది పాపానికి గుర్తుగా కనబడుతావు. మనము
యేసు ప్రభువుని అంగీకరించక ముందు, రక్షణ పొందక ముందు మనం భయంకరమైనటువంటి పాపులమే. మన జీవితం అంతా ఏ సౌందర్యము లేదు. మన జీవితం అంతా అక్రమమైన మార్గములోనే ఉన్నా, వంకర మార్గమే, వంకర త్రోవలోనే నడిచిన, దేవునికి విరోధంగానే బ్రతికా. మరి మన జీవితం అంతా నలుపే. కానీ యేసు ప్రభుని అంగీకరించి రక్షణ పొందినాక మన జీవితాలను ఆయన మార్చినాడు. ఆ సౌందర్యాన్ని మనకిచ్చాడు. కాబట్టి ప్రియులారా, ఆత్మీయ సౌందర్యము కలిగి మనం బ్రతకాలి. ఎందుకంటే ఈ రాజు నీ ప్రభువు నీ సౌందర్యమును కోరిన వాడు అతనికి నమస్కరించమంటున్నాడు. దేవుడు మన ఆత్మీయ సౌందర్యాన్ని కోరుతా ఉంటున్నాడు. నీకెంత సౌందర్యం ఉన్నా, నీకు వివాహం అయితే నీ భర్త కొరకే నీ సౌందర్యం, అది మరొకరికి ఏమాత్రం కాదు. కనుక మన ఆత్మీయ సౌందర్యము ప్రియులారా మన దేవుని కొరకే అని మనం గమనించాలి. ఆయన ఎదుట మనం ఆత్మీయ వస్త్రాలను ధరించి, ఆత్మ సంబంధమైన పరిశుద్ధాలంకారాలను ధరించిన వారమై ప్రియులారా దేవునికి సౌందర్యముగా మనం కనబడాలి. ఆయన దృష్టిలో మనం అందముగా, సౌందర్యముగా కనబడవలసిన అవసరత ఉంది. ఈ లోకములో అందము కొరకు, సౌందర్యము కొరకు ప్రయాసపడేవారు ఎంతో మంది ఉంటున్నారు. పెదవులకు లిప్టిక్ పెడతారు, ఐబ్రోస్కి ఏదో నల్లగా ఉన్నది రాస్తా ఉంటారు. ప్రియులారా కొంతమంది మేకప్ పౌడర్ వేస్తారు, మేకప్ వేస్తూ ఉంటారు. రకరకాలుగా సౌందర్యము కొరకు ప్రయాసపడే వాళ్ళు ఉంటున్నారు. బ్యూటీ పార్లర్లకు వెళ్తూ ఉంటారు. కానీ ఈ అందము మోసకరము, సౌందర్యము వ్యర్థమని వాక్యము సెలవిస్తాడు. దేవుని ఎడల భయభక్తులు లేకుండా, వివేకము లేకుండా, పరిశుద్ధత లేకుండా, ప్రార్థన లేకుండా, భక్తి లేకుండా నీకెంత సౌందర్యం ఉన్నా ప్రయోజనము లేదు అని మనం గమనించాలి. కొంతమంది నల్లగా ఉన్నప్పటికీ ముఖములో కళ అనేది కనబడుతారు. కనుక ప్రియులారా, దేవునితో మంచి సావాసము కలిగి ఉన్నటువంటి ముఖాలు వారు ఎలాగున్నా సరే ప్రకాశిస్తాయి. వారి ముఖములో ఒక కళ కనబడుతూ ఉంటుంది, అది మనం గమనించాలి. ఆ ఆనందం అనేది వారి ముఖాల్లో కనబడుతారు. అది మనం కలిగి ఉండవలసినటువంటి అవసరత ఉంది. కనుక ఈ యొక్క షూలమితి ఆ రాజనగరికి వచ్చినాక నేను సౌందర్యవంతురాలు అంటుంది. ఎండ తగిలి ఉంటా ఉంది, అందుకనే నల్లగైపోయి ఉంటా ఉందేమో. కానీ ఆ షూలమితిని ఎంతో ప్రేమించినాడు సొలొమోను రాజు. తన సౌందర్యాన్ని బట్టి ప్రేమించి ఉన్నాడేమో. కానీ ప్రియులారా, ఆధ్యాత్మికమైన సౌందర్యము దేవుడు కోరుతున్నాడని మనం గమనించాలి. కనుక షూలమితికి సాదృశ్యముగా ఉన్న ఆయన సంఘము లేదా విశ్వాసి ప్రియులారా, మనం ఆత్మీయ సౌందర్యము కలిగి బ్రతకాలి. ఎల్లకాలం మన బలహీనతల్లోనే ఉండి మనం కొనసాగొద్దు. ఒక విశ్వాసి ఒక పాపములో పడిపోతే ఆ పాపములో నిలవలేడు. ఒకవేళ నిలుస్తున్నాడు, అదే పాపములో కొనసాగుతున్నాడంటే అది ప్రమాదకరం, అదేమాత్రం మంచిది కాదు అని మనం గమనించాలి. ఎన్ని సంవత్సరాలు గడిచిపోయినా నా బ్రతికింతే, ఇక నేను ఇలాగే ఉంటాను, ఇది నా బలహీనత అనుకుంటే మనల్ని మనం మోసపరుచుకున్న వారం అవుతాం, పాడైపోతాము, దేవుని శిక్ష గురవుతాం, లేక ఈ లోకములో నుండే తీసివేయబడొచ్చు. అందుకని దేవుని భయము కలిగి ప్రియులారా ఆయన కొరకు మనం బ్రతకాలి. ఎల్లకాలం అదే బలహీనతల్లో కొనసాగకూడదు అన్న విషయము కనబడుతుంది. కనుక ప్రభువుతో మనకు సరి అయిన సహవాసం, సంబంధం ఉండాలి. అది ఏర్పడినాక మన లోపాలను మనం జయించిన వారంగా ఉండాలి. ప్రతి దినం మనల్ని మనం పరిశీలించుకొని మన లోపాలను సవరించుకునే రీతిగా మనం ఉండవలసినటువంటి అవసరత ఉంది. రోజుకి ఎన్నిసార్లు ముఖం కడుగుతూ ఉంటాం, ఒకసారి 2 సార్లు స్నానం చేస్తూ ఉంటాం, మంచి వస్త్రాలను మనం ధరిస్తాం. కానీ ఆధ్యాత్మిక జీవితంలో ఉన్న లోపాలను గ్రహించి సరి చేసుకుంటామా? పవిత్రత కలిగి ఉండటానికి ప్రయాసపడుతున్నామా అని మనం ఇక్కడ పరిశీలించుకోవాలి. కాబట్టి పరిపూర్ణత లేదా సంపూర్ణతను మనం పొందాలి. సంఘము క్రీస్తు సారూప్యములోనికి రావాలి అనేది దేవుని ఉద్దేశం. సంఘము పరిపూర్ణతలోనికి రావాలి అనేది ఆయన ఉద్దేశముగా ఉన్నది. ఎందుకంటే
పౌలు గారు అన్నాడు, నేను క్రీస్తుని పోలి నడుచుకున్న ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకొనుడి అని తెలియజేసినట్లుగా కనబడుతుంది. సాధారణంగా మన బిడ్డలు ప్రియులారా మన పోలికే వారికి వస్తా ఉంటుంది. లేక మన బంధువుల పోలిక, కొంతమంది మేనమామ పోలిక వస్తారు, వారి పోలికలే వస్తాయి. మరొకరి పోలిక వస్తుందా? రాదు. అది మనం గమనించాలి. కనుక ప్రియులారా మనము మరి దేవుని బిడ్డలం అంటే దేవుని పోలికలోనికి మనం రావలసినటువంటి అవసరత ఉంది. కాకి పిల్ల కాకి ముద్ద అంట. కనుక ఒకవేళ మనం పడిపోయినా సరే మనం దేవుని బిడ్డలమే, కానీ సరి చేసుకొని ఆయన వైపు తిరగవలసిన అవసరత ఉంది. అందుకని భ్రష్టులైన బిడ్డలారా తిరిగి రండి అన్నాడు, భ్రష్టులైన పిల్లలారా అన్నాడు. మనం భ్రష్టులమైన దేవుడు ఇంకా మనల్ని బిడ్డలుగానే గుర్తించి ప్రేమిస్తున్నాడు, మనల్ని ఆదరిస్తా ఉన్నాడు, మనల్ని ధైర్యపరుస్తున్నాడు, మనల్ని నడిపిస్తున్నాడు. కనుక ఆయన వైపు తిరిగి మనం సరి చేసుకొనవలసిన అవసరత ఉంది. కనుక ప్రియులారా మనము కూడా దేవుని పోలికలోనికి రావాలి. కనుక కోడి గుడ్లు పెట్టి పిల్లలు చేసినప్పుడు కోడి పిల్ల అంటాం. అది ఎదిగినప్పుడు ఏమవుతుంది? కోడి అయిపోతుంది. మరి కాకి పిల్ల అంటున్నా, ఎదిగితే కాకైపోయినట్లుగా మరి దేవుని బిడ్డలుగా ఉన్న మనం దేవుని సారూప్యములోనికి రావాలి, ఆయన పోలికలోనికి రావాలి, ఆయన పోలి నడుచుకోవాలి, ఆ పరిపూర్ణతలోనికి రావాలి. కానీ ఎంతసేపు ఇదే నా బలహీనత, నేను ఇలాగే ఉంటాను, జీవితాంతం ఇంతే నేను అన్నట్లు ఉండొద్దు మనం. కానీ మార్పు అనేది, పరిపూర్ణత అనేది మనలో రావాలన్న సత్యము కనబడుతా ఉంది. ప్రియులారా దినదినము నూతన పరచబడాలి, మనం దినదినము ఎదగాలి, మనం దినదినం అభివృద్ధి చెందవలసినటువంటి అవసరత ఉంది. అందుకని ఒక దైవజనుడు అన్నాడు ఏంటంటే దేవుణ్ణి ఎరగాలి మనం, అంటే తెలుసుకోవాలి, అక్కడే ఆగిపోదు. దేవుణ్ణి ఎరిగిన మనం ఎదగాలి ఆయనలో. ఎదిగిన తర్వాత ఆయనతో ఎగరగలుగుతాం ఒక రోజున ఆయన వచ్చినప్పుడు. నీవు ఆయన ఎరగకుండా, తెలుసుకోకుండా, నీవు ఎదగకుండా ఒక రోజున ఎలా ఎగరగలుగుతావు? ఆయన వచ్చినప్పుడు ఎగరలేవు. విడిచిపెట్టబడితే అది ఎంత భయంకరమో ఒకసారి ఆలోచించాలి. ప్రియులారా ఆయన ఎరిగిన వారంగా, ఆయనలో ఎదిగిన వారంగా ఉండాలి, అప్పుడే ఎగరగలుగుతాం ఒక రోజున ఆయన వచ్చినప్పుడు. ఆ సత్యాన్ని మనం గమనిద్దాం. పరిపూర్ణతలో మన ముందుకు సాగవలసినటువంటి అవసరత ఇక్కడ ఎంతైనా కనబడుతా ఉంది, ఎదగవలసిన అవసరత. అందుకని ఎఫెసీ పత్రిక 4:15 అన్నాడు, ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండటకు మనం అన్ని విషయములు ఎదుగుదాం. చూడండి ప్రియులారా, ప్రేమ కలిగి ఉండాలి, సత్యము చెప్పే వారంగా ఉండాలి, క్రీస్తు వలె ఉండటకు మనం అన్ని విషయాల్లో ఎదగాలి, క్రీస్తులాగా ఉండటానికి ఎదగాలండి. మనల్ని చూసిన అనేకులకు మనలో ఆయనే కనబడాలి. అది ఎంత శ్రేష్టమైన జీవితమో ప్రియులారా మనం గుర్తించాలి. కనుక ఆయనే మనలో కనబడాలి, ఆయన సారూప్యములోనికి మనం రావలసిన అవసరత ఉంది. కానీ ఆయనకు అవమానము తెచ్చేవారంగా మన జీవితాలు ఉండటానికి వీల్లేదు. కనుక ప్రియులారా గత సంవత్సరములో ఎన్నోసార్లు పడిపోయామేమో, ఎన్నోసార్లు దేవుని దుఃఖపరిచామేమో. కానీ సంవత్సరములో ఆయన పోలికలోనికి మనం రావాలి, అదే దేవుడు కోరుతున్నాడు. కనుక షూలమిత్ అనగా పరిపూర్ణురాలు లేదా సంపూర్ణురాలని అర్థం. ఆ పరిపూర్ణత మనం పొందాలంటే ఏం చెయ్యాలో, ఎలా ఉండాలో కొన్ని విషయాలు దేవుని లేఖనాల నుండి మనం త్వరగా చూద్దాం. మొదటిగా మత్తయి సువార్త 19:21 చదవండి ఎవరైనా. యేసు నీవు పరిపూర్ణుడవుటకు కోరిన ఎడల నీ ఆస్తి నమ్మి బీదలకిమ్మంటున్నాడు. ఇక్కడ పరిపూర్ణుడవు కావాలని కోరిక ఉండాలి ముందు. ఆశ లేని వాడిని దేవుడు ఆశీర్వాదం కూడా ఇవ్వడండి. ఆశ అనేది ఉండాలి, మన కోరిక ఉండాలి. కాబట్టి ఏ కోరిక ఉండాలంటే పరిపూర్ణులం కావాలన్న కోరిక ఉండాలి మనకు. ఆ యవనస్తుడైన ధనవంతుడు యేసు ప్రభు దగ్గరికి వచ్చి, అయ్యా నేను నిత్య జీవానికి వారసుని కావాలంటే ఏం చేయాలి సద్బోధకుడా అంటున్నాడు. అంటే పరలోకానికి వెళ్ళాలంటే ఏం చేయాలని అడుగుతున్నాడు. ఎంత మంచి ప్రశ్న. ఈ రోజున ఏ యవనస్తులైనా అడుగుతారా? 1000 మందిలో ఒక్కరు కూడా అడుగుతారు లేదు. కానీ ఆ వ్యక్తికి పరలోకం వెళ్ళాలని ఆశ కలిగింది. ఆశ కలిగి వచ్చి అడిగితే ప్రభు అన్నాడు, నీవు నరహత్య చేయవద్దు, వ్యభిచరింపవద్దు, దొంగిలవద్దు,
నీ తల్లిదండ్రులు సన్మానించు, అబద్ధ సాక్ష్యం పలుకొద్దని, ఇలా కొన్ని ఆజ్ఞలు గుర్తు చేసినప్పుడు అవి బాల్యము నుండి, చిన్నప్పటి నుండి అనుసరిస్తున్నానన్నాడు. అప్పుడు ఏమన్నాడంటే, నీకు ఒకటి కొదవగా ఉంది, నీ ఆస్తి నమ్మి బీదలకు ఇచ్చి నన్ను వెంబడించి. నీవు పరిపూర్ణుడవు కావాలంటే నీ ఆస్తి నమ్మి బీదలకు ఇచ్చి నన్ను వెంబడించమన్నాడు. అతడు ఆస్తిని విడిచిపెట్టలేక, ప్రభువుని అంగీకరించలేక ప్రియులారా వ్యసన పడుతూ వెళ్ళిపోయినాడు. పరలోకానికి దూరం అయ్యాడు. పరిపూర్ణతలోనికి రావటం అతనికి ఇష్టము లేదు. మంచి వ్యక్తే, మంచి క్రియలే ఉంటున్నాయి, చెడ్డ క్రియలు లేవు, పరలోకానికి వెళ్ళాలన్న ఆశ ఉంది, కానీ మారు మనసు పొందటానికి, పరిపూర్ణతలోనికి రావటానికి ఇష్టము లేదు. చాలా మంది మనం కూడా అలాగే ఉంటాం. నేను ఇంతే, పరలోకంలో కొద్దిగా చోటు దొరికితే చాలే, నాకు బహుమానం లేకపోతే ఏంటి, ఉన్నతమైన స్థానంలో లేకపోతే ఏంటి, ఆ గొప్ప మహిమ లేకపోతే ఏంటి అనుకుంటా. ఆ చోటు కూడా నీకు లేకుండా పోతే ఎంత ఘోరం. ఒకసారి ఆలోచించాలి. పరిపూర్ణతలోనికి రావాలి, ఉన్నతమైన వారంగా మనం ఉండాలని దేవుడు ఆశిస్తున్నాడు. మన బిడ్డల మీద మనం ఎన్నో ఆశలు పెట్టుకొని కలలు కంటాం. మా బిడ్డలు దుర్మార్గులు ఉండాలనుకుంటాం. ఎవరేమన్నా మన బిడ్డలు మనకంటే గొప్పవారు కావాలనుకుంటాం, కానీ మనకంటే హీనమైన స్థితులు ఉండాలని ఎవరు అనుకోం. అందుకని తల్లిదండ్రులు అంటే చెడ్డవారేంటి మీ పిల్లలకు మంచి ఈవులనివ్వ మెరుగుదురు కదా అన్నాడు. పిల్లరా, పరిపూర్ణులము కావాలన్న కోరిక ఉండాలి మనలో. పరిపూర్ణతలోనికి రావాలి. మనం ఆ కోరిక ఉంటే తప్పకుండా మనకు ఆ స్థితిని అనుగ్రహిస్తాడు దేవుడని మనం ఇక్కడ అర్థము చేసుకుందాం. కనుక ఆ కోరిక ఉండాలి ముందుగా. రెండవదిగా కొలస్సీలకు రాసిన పత్రిక 3:14 చదువుదాం. కొలస్సీలకు రాసిన పత్రిక 3:14. వీటన్నిటిపైన పరిపూర్ణతకు అనుబంధమైన ప్రేమను ధరించుకున్నది. చూడండి, మనం పరిపూర్ణతలోనికి రావాలంటే పరిపూర్ణతకు అనుబంధమైన ప్రేమను ధరించుకోవాలి. ప్రేమ లేకుండా ఎవరం పరిపూర్ణులము కాజాలము. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయం అంతా ప్రేమను గురించి తెలియజేస్తుంది. కొండలను పెకలించగల విశ్వాసం ఉన్నా సరే, నీకు ప్రవచన వరం ఉన్నా సరే, కృపావరాలు ఉన్నా సరే, ప్రార్థన ఉన్నా సరే, ఇంకేదున్నా సరే, బీదలకు నీ ఆస్తం ఇచ్చినా సరే, ఇంకా ఏది నువ్వు చేసినా ప్రేమ లేని వాడవైతే వ్యర్థుడను అంటున్నాడు. ప్రియులారా, పౌలు గారు చక్కగా రాస్తున్నాడు, మనకి ఎన్ని ఉన్నా ప్రేమ లేకపోతే మనం కొదువగలవారమే, అసంపూర్ణులమే అన్న సత్యము కనబడుతా ఉంది. దేవుడు మనల్ని ఎంతో ప్రేమిస్తున్నాడు, అందులో ఏ డౌట్ లేదు. కానీ మనము దేవుణ్ణి ప్రేమిస్తున్నామా? ఏ పరిస్థితులు అయినా సరే, ఎంత కష్టం వచ్చినా సరే, చివరి ప్రాణాపాయం వచ్చినా సరే, దేవా నేను నిన్ను విడువను, నీ కొరకే నేను బ్రతుకుతానయ్యా, నిన్ను నేను ప్రేమిస్తున్నానయ్యా అని చెప్పగలమా? ఆ ప్రేమ ఎంత గొప్పదో మనం అర్థం చేసుకోవాలి. ఆయన ఎన్నడూ విడవట్లేదు, మనల్ని శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తున్నాడు. తల్లిదండ్రుల ప్రేమను మించినది ఆయన ప్రేమ. భార్య భర్తల ప్రేమ కంటే, ప్రేమికుల ప్రేమ కంటే, ఫ్రెండ్స్ యొక్క ప్రేమ కంటే అది గొప్పది, శాశ్వతమైంది, పవిత్రమైంది. ఆ ప్రేమ ఎన్నడూ మనం మరవకూడదు ప్రియులారా. ఆ ప్రేమ ఎంత ఉన్నతమైందో మనం గుర్తించాలి. ఆయన ప్రేమించి దాన్ని త్యాగము చేసినాడు. ప్రేమలో త్యాగం ఉంది. ఆ ప్రేమలో పక్షపాతం లేదు. ఆ ప్రేమలో స్వార్థము లేదు. ఆ ప్రేమ స్వప్రయోజనాన్ని విచారించుకొనదు. ఆ ఉన్నతమైన ప్రేమతో ప్రేమించి నీ కొరకు నా కొరకు కలువరి సిలువలో ఆయన రక్తమంతా కార్చినాడు. ఆయన ప్రాణం పెట్టాడు. మన కొరకు మరణించి సమాధి చేయబడి తిరిగి లేచి మనల్ని రక్షించాడు. ఇంకా నిన్ను ప్రేమిస్తానే ఉంటున్నాడు. నీవు పడిపోయినా నిన్ను ప్రేమిస్తున్నాడు. నీ విడిచినా నిన్ను ప్రేమిస్తున్నాడు. విడువని ప్రేమ. నీవు అనేక సార్లు దేవుని దుఃఖపరిచినా నిన్ను ప్రేమిస్తున్నాడు. ఆయన ప్రేమ ఎంత ఉన్నతమైనది. ఆ ప్రేమ నీకు అర్థమవుతుందా? అర్థమైతే నీవు ఆయన ఎన్నడూ విడవవు. అర్థమైతే ఆయన కొరకే నీవు బ్రతుకుతావు, ఆయన సంతోషపరుస్తావు. మరి ఆ ప్రేమ ఎంత గొప్పది. ఆయన్ని ప్రేమించాలి. మనం ఎలా ప్రేమించాలంట? పూర్ణ హృదయముతో, పూర్ణాత్మతో, పూర్ణ మనస్సుతో, పూర్ణ వివేకముతో మనం దేవుణ్ణి ప్రేమించాలి. అదే ధర్మశాస్త్రం 10 ఆజ్ఞల్లో మొదటి ఆజ్ఞ. అలా ప్రేమిస్తే ఆయనకు విరోధంగా పాపము చేయలేము. తర్వాత నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించాలి. మనల్ని మనం ప్రేమించుకున్నాడు. మన పొరుగు వారిని మనం ప్రేమిస్తే ప్రియులారా
మనము పరిపూర్ణతలోనికి వస్తామని గమనించాలి. ఆ ప్రేమ లేకపోతే పరిపూర్ణతలోనికి రా. ఒకరి ఎడల ఒకరు ప్రేమ గలవారై ఉండండి, అప్పుడు అందరూ నా శిష్యులని తెలుసుకుంటారని యేసు ప్రభువే చెప్పారు. కనుక ఒకరి ఎడల ఒకరు ఆ ప్రేమ కలిగి ఉండాలి. కానీ ఆ ప్రేమ, ఆ సహోదర ప్రేమ, ఆ పవిత్రమైన ప్రేమ కలిగి ప్రియులారా మనం బ్రతుకుతున్నామా? ఊరికే ప్రేమిస్తున్నాను దేవా అని చెప్పటం కాదు. ఆయన్ని ప్రేమిస్తే ఆయన మాట వింటాం, ఆయన ఆజ్ఞలు గైకొంటాం. దాని గుర్తు అదే, ఆయన ప్రేమించినాము అనటానికి. ఆయన ప్రేమిస్తే ఆయనతో ఎక్కువ సమయం గడుపుతాం. మరి ఒకరి ఎడల ఒకరు ప్రేమ కలిగి ఉంటే ఒకరికొకరు సహాయం చేసుకుంటాం, ఒకరి కొరకు ఒకరు ప్రార్థన చేసుకుంటాం, ఒకరినొకరు ఆదరించుకుంటాం, బలపరుచుకుంటాం. ఆ ప్రేమే లేకపోతే ఇవేవి సాధ్యము కావని మనం గుర్తిద్దాం. ఆ ప్రేమ మనలో ఉందా? ఆ ప్రేమ కలిగి ఉంటేనే, ప్రేమను ధరించుకుంటేనే మనం పరిపూర్ణతలోనికి వస్తాం. లేకపోతే అసంపూర్ణులమే, కొదవగలవారమే అని అర్థం చేసుకుందాం. తర్వాత యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయం 22 చదువుదాం. పురుషుడు చదవండి. పురుషులు చదువుతారు అనేదాకా చదవరాళ్ళు. క్రియల మూలముగా అతని విశ్వాసము పరిపూర్ణమైతుంది అంటున్నాడు. ఇక్కడ ప్రియులారా, విశ్వాసము క్రియలు కనబడుతున్నాయి. పరిశుద్ధమైన క్రియలు మన జీవితంలో కలిగి ఉండాలి. కేవలం దేవుని యందు విశ్వాసం ఉంచాను, ఇక నేను ఎలా బ్రతికితే ఏంటి అనుకోవద్దు. కానీ విశ్వాసానికి తగిన సత్క్రియలు మనలో కనబడాలి. సత్క్రియలు మనలో ఉండాలి. ఆ మంచి క్రియలు మనలో ఉండాలి. పరిశుద్ధమైన క్రియలు కలిగి ఉండాలి. ఆ సత్క్రియలు చేయడానికి దేవుడు మనల్ని ఎన్నుకున్నాడు. ఆ సత్క్రియలు శ్రద్ధతో మనం చేయాలి, ఆసక్తితో చేయాలి. అంతేకాదు సమర్పణ ఉండాలి. ఆ సమర్పణ లేకుండా, విశ్వాసానికి తగిన క్రియలు లేకుండా మనం పరిపూర్ణులం ఏనాడు కాలేమని గమనించాలి. అబ్రహాముకు విశ్వాసం ఉంది, క్రియలు కూడా ఉన్నాయి. క్రియలతో కూడి కార్యసిద్ధి కలుగజేసింది ఆ విశ్వాసం. కాబట్టి అబ్రహాము ఆ పరిపూర్ణతలోనికి వచ్చినాడు. అబ్రహాము దేవునికి స్నేహితుడయ్యాడు. అబ్రహామును బట్టి ఎంతో మంది ఆశీర్వదించబడిన వారు ఉంటున్నారు. మరి అబ్రహాము అటు యూదులకు, ఇటు ముస్లిములకు, ఇటు క్రైస్తవులకు సంబంధించిన వ్యక్తిగా ఉన్నాడు. ముగ్గురు కూడా మా పితరుడు అంటారు. విశ్వాసులకు తండ్రిగా ఉంటున్నాడు. ఇలారా ఎంత గొప్ప దీవెన, ఎంత పరిపూర్ణతలోనికి వచ్చాడు. మరి ఆ క్రియలు మనలో ఉంటున్నాయా? మనం ఆలోచించాలి. విశ్వాసానికి తగిన క్రియలు మనలో ఉండాలి. మరి దయ్యాలకు కూడా విశ్వాసం ఉంది కానీ క్రియలు ఉండవు, క్రియలు మంచివి ఉండవు. అందుకని క్రియలు మన జీవితంలో సరి అయినవి లేకపోతే దయ్యాలకు మనకి ఏ తేడా లేదు అని మనం అర్థం చేసుకున్నాం. దయ్యాలైన దేవుని నమ్మి వణుకుతున్నాయంట, మనం వణకట్లేదు, మనం భయపడట్లేదు చాలాసార్లు దేవుడు అంటే. కానీ ప్రియులారా, ఆ సక్రియలు తర్వాత సమర్పణ మనలో ఉన్నప్పుడే మనం పరిపూర్ణతలోనికి వస్తాం. అందుకని మోరియా పర్వతముల్లో ఒకదాని మీద బలి అర్పించడానికి సిద్ధపడి వెళ్ళాడు అబ్రహాం ఇస్సాకును తీసుకెళ్ళి. అందుకని నీకు ఒక్కడైన నీ కుమారుని నాకు ఇవ్వటానికి నీవు వెనుదీయలేదు కాబట్టి ఆకాశ నక్షత్రాల వల్ల సంతానాన్ని నేను ఆశీర్వదిస్తా. ఎంత ప్రేమించాడు అబ్రహాం అంటే, కుమారుని కంటే ఎక్కువగా దేవుణ్ణి ప్రేమిస్తున్నానని రుజువు చేసుకున్నాడు. ఈ రోజున మనం దేన్ని ప్రేమిస్తున్నాం ఎక్కువగా? ఎవరిని ప్రేమిస్తున్నాం? కొంతమంది టీవీని, కొంతమంది సెల్ ఫోన్ని, కొంతమంది ఇంకెవరినో ఇంకేదేన్నో. కానీ దేవుణ్ణి ప్రేమిస్తున్నావా నిజంగా నువ్వు? ఆలోచిద్దాం. ప్రియులారా, ఆ పరిశుద్ధమైన క్రియలు సమర్పణ ఉంటే పరిపూర్ణతలోనికి వస్తాం. మరొక మాట యాకోబు రాసిన పత్రిక 3:2 చదవండి. 3వ అధ్యాయం. తప్పిపోవచ్చున్నాము, ఆ ఎవడనే మాట యంద తప్పని ఎడల అట్టివాడు లోపము లేనివాడై తన సర్వ శరీరమును స్వాధీనమందుంచుకున్న శక్తి గలవాడగును. చూడండి, నోటిని స్వాధీనపరుచుకున్నవాడే లోపము లేకుండా పరిపూర్ణతలోనికి వస్తాడు. నోటిని స్వాధీనపరుచుకోకపోతే ఆ పరిపూర్ణతలోనికి మనం రాలేము.
కాబట్టి ఒకడు మాట యందు తప్పకపోతే తన సర్వ శరీరాన్ని స్వాధీనం అందించుకునే శక్తి కలిగి ఉంటాడు. మాటల్లో తప్పిపోతే మన శరీరం మన ఆధీనములు ఉండదు అని మనం గమనించాలి. మరి ఈ మాటలు ఎలాగుంటున్నాయి? కొంతమంది నోరు తెరిస్తే బూతు మాటలే వస్తాయి. బూతు మాటలు, సరసోక్తులు మాట్లాడతారు, పనికి మాల మాటలు మాట్లాడతారు. పిల్లరా, అందుకనే యెషయా ఏమన్నాడంటే, అయ్యో నేను అపవిత్రమైన పెదవులు గలవాడు, అపవిత్రమైన పెదవులు గల జనుల మధ్య నివసించుచున్నాను అని అయ్యో అని పశ్చాత్తాపడినప్పుడు, పరిశుద్ధత కొరకైన కేక వేసినప్పుడు ఆ శరాపుల్లో ఉన్న మహాదూత వచ్చి కారు చేత నిప్పును పట్టుకొని వచ్చి పెదవులకు తగిలించగానే అవి పవిత్రపరచబడినట్లుగా చూస్తున్నాం. ఇలా మన పెదవులు కూడా పవిత్రపరచబడాలి. పెదవుల్లో పవిత్రత లేకపోతే, హృదయములో పవిత్రత లేకపోతే దేవుణ్ణి యథార్థంగా మనం ఆరాధించలేము. అది మనం గమనించాలి. మన నోటిని మనం స్వాధీనపరుచుకోవాలి. అందుకనే అనేకులకు ఆ నోరు స్వాధీనమందుండదు. ఎందుకంటే నాలుకను ఎవడును సాధు చేయజాలడంటూ అన్నాడు, ఏ నరుడును అన్నాడు. రకరకాల జంతువులను సాధు చేసి వాటిని లోపరుచుకుని ఆడిస్తారు. సర్కస్లో వాడు క్రూర మృగాల్ని కూడా ఆడిస్తారు. వాడు ఏం చెబితే అది చేస్తుంది, ఎందుకంటే దానికి ప్రాక్టీస్, అలా అలవాటు చేస్తారు. మనం చెప్తే వింటాయా? వినవు. కాబట్టి మన నాలుకను కూడా మనం దేవునికి అప్పగించాలి. అలవర్చుకోవలసిన అవసరతను అభ్యాసము చేసుకోవాలి. దీన్ని సాధన చేయాలి. అంతేగాని ఇష్టం వచ్చినట్లు మాట్లాడొద్దు. నోరుందని ఒక నోరు ఇచ్చాడు, రెండు చెవులు ఇచ్చాడు. ఎందుకంటే ఎక్కువ వినాలి, తక్కువ మనం మాట్లాడాలి. అందుకని మాట్లాడటకు, కోపగించడానికి నిదానించమన్నాడు. కానీ దేనికి వేగిరపడాలన్నాడు? వినటానికి వేగిరపడ. ఏం వినడానికి? ముసలమ్మ ముచ్చట్ల, పనికిరాని మాటల, దేవుని మాటలు వినడానికి వేగిరపడాలి. ఆయన స్వరాన్ని వినటానికి వేగిరపడాలి. సమూయేలు బాల్యములోనే దేవుని స్వరాన్ని విన్నాడు. మోషే ప్రియులారా 40 సంవత్సరాల వయసులో దేవుని స్వరమును వినగలిగి ఉంటూ ఉన్నాడు. ఈ రోజున మనం దేవుని స్వరాన్ని వింటున్నామా? ఆయన వాక్యము ద్వారా ప్రార్థన, ఆయన మెల్లైన స్వరాన్ని మనం వినాలి. ఎలియా దేవుని స్వరాన్ని వినగలిగినాడు ప్రార్థనలో ఉంటున్నప్పుడు. కనుక దేవుని స్వరాన్ని వినాలి. మన నోటిని స్వాధీనపరుచుకోవాలి. నోటితో ఎలాంటి మాటలు మనం మాట్లాడుతున్నాం? దేవుడు ఆకాశమందున్నాడు, మనం భూమి మీద ఉన్నాం. మన మాటలు కొద్దిగా ఉండాలన్నాడు, బాగుండాలని లేదు. విస్తారమైన మాటలు దోషముండక మానదు అన్నాడు. విస్తరించి మాట్లాడకూడదు. మనం తక్కువగా మాట్లాడడం నేర్చుకోవాలి, ఎక్కువగా వినటం మనం నేర్చుకోవాలి. కొంతమంది వాళ్ళు చెప్పిందే వినాలన్నట్టు మాట్లాడతారు, మనం మాట విననే వినరు. కొంతమంది అలాగుంటారు. కానీ ప్రియులారా, దేవుని మాట మనం వినాలి. ఎదుటి వ్యక్తి మాటను మనం వినేవారంగా ఉండాలి. దేవుని మాటలు వినేవారంగా ఉండాలి. మన నోరును స్వాధీనపరుచుకోవాలి. విస్తరించి మాట్లాడటం వల్లనే హవ్వ తప్పిపోయింది ఒక రోజున. అది మనం గమనించాలి. సాధారణంగా ప్రియులారా, పురుషుల కన్నా స్త్రీలే ఎక్కువగా మాట్లాడతారు. అది మనకు తెలుసు. అదొక సర్వేలో కూడా తేలింది. అందుకని స్త్రీలు బాగా మాట్లాడతారు పురుషుల కంటే. కనుక ప్రియులారా, మన మాటలు మనం జాగ్రత్తగా కాపాడుకోవాలి. అందుకని కొండే కత్తెలు అని దేవుని వాక్యము సెలవిస్తారు. కొండగాలు కూడా ఉంటారు, ఉండరని కాదు. కనుక కొండగాడని కూడా 26 సామెతల గ్రంథంలో రాయబడు. కనుక ప్రియులారా, మన మాటలు జాగ్రత్తగా ఉండవలసినటువంటి అవసరం ఉంది. కొంతమంది చెత్త మాటలన్నీ మోసుకొని వెళతారు, మున్సిపాలిటీ ఎద్దుల్లాగా, మున్సిపాలిటీ బండ్లలాగా అన్నమాట. కాబట్టి ఇక్కడి చెత్తను తీసుకెళ్ళి అక్కడి చెత్తను తీసుకొచ్చి ఇక్కడ, అలా అటు ఇటు మోసేవారు ఉంటారు. అలా ఉండొద్దు మనం. అది మనకు చాలా కీడు చేస్తుందని మనం గమనించి ప్రియులారా, మరి దేవుని కొరకు మనం మన నోటిని స్వాధీనపరుచుకొని నోటికి కళ్ళము పెట్టుకోవలసిన అవసరత ఉంది. అందుకని నేను నాలుకతో పాపము చేయకుండానట్లు నా నోటికి కళ్ళెము ఉంచుకొందని అనుకొంటిని అని 39వ కీర్తనలో దావీదు అన్నట్లుగా మనం చూస్తాం. మన నోటిని స్వాధీనపరుచుకుందాం. మన నోరును కాచుకుంటే శ్రమల నుండి మన ప్రాణాన్ని మనం కాపాడుకొనగలుగుతాం అని మనం గమనిద్దాం. ఈ నోటిని స్వాధీనపరుచుకుంటేనే పరిపూర్ణతలోనికి వస్తాం.
తర్వాత యోహాను రాసిన మొదటి పత్రిక 2:5 చదువుదాం. యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం. ఆయన వాక్యము ఎవడు గైకొనునో వానిలో దేవుని ప్రేమ నిజముగా పరిపూర్ణమైన. చూడండి, మనం పరిపూర్ణతలోనికి రావాలంటే దేవుని వాక్యాన్ని గైకొనాలి. వినటము కాదు, చెప్పటము కాదు, చదవటము కాదు, ధ్యానించడము కాదు. ఏం చేయాలంట? గైకొనాలంటే అంగీకరించాలి, అనుసరించాలి అన్న సత్యము కనబడుతా ఉంది. అందుకని ప్రకటన గ్రంథం 1వ అధ్యాయంలో ఏముంది? ప్రారంభంలో ఈ ప్రవచన వాక్యములు చదువువాడును వినువాడును గైకొనవాడును ధన్యులు అని తెలియజేస్తున్నా. వినటము చదవటము కాదు, గైకొనాలి. అంగీకరించి వారే ధన్యులు. చాలా మంది వాక్యములు వింటారు కానీ మర్చిపోతారు. కానీ ఒక సినిమా చూస్తే మర్చిపోతారా? ఒక సీరియల్ చూస్తే మర్చిపోతారా? మరోవరు సీరియల్ మిస్ అయిందంటే కరెంటు పోయింది అనుకోండి, ఎంత బాధో వాళ్ళకు కదా, ఎంత బాధనో. కరెంటు పోయింది వదినా, ఏం జరిగింది దాంట్లో? వాడు చస్తే నీకేమొస్తుంది, వాడు బ్రతికితే నీకేమొచ్చేది, ఒరిగేది ఏంటి? ఇలా పనికి మాలిన వాటి వరకు ఎంత బాధపడిపోతారో అర్థం కాదు. కొంతమంది క్రికెట్ పిచ్చోళ్ళు ఉంటారు, కరెంటు లేకపోతే ఎంత బాధో వీళ్ళకి. ఇక యూట్యూబ్లో చూస్తారేమో పిల్లరా. కాబట్టి కొంతమంది క్రికెట్ పిచ్చోళ్ళు ఉంటారు. క్రికెట్ కొరకు చర్చి మానేసిన వాళ్ళ భక్తులు కూడా ఉన్నారు తెలుసా. చర్చి మానేసి ఇంట్లో ఉండి క్రికెట్ చూస్తారు, లైవ్ వస్తుందండి, అంత పిచ్చి. కాబట్టి ఏది మనల్ని మోసం చేస్తా ఉంది, ఏది మనల్ని దేవునికి దూరం చేస్తుందో ఆలోచించాలి. దేవుని కంటే ఏది మనకి ఎక్కువ కాకూడదు. అది దేవుడు సహించలేడు అన్నాడు కూడా, అది మనం గమనించాలి. కాబట్టి పలానా ఆమె నా భార్య అండి, ఇంకొక ఆమె కూడా నా భార్య అంటే ఈ భార్య సహిస్తుందా? ఆయన నా భర్త అండి, ఆయన కూడా నా భర్త అంటుందా? ఏ భర్త సహించగలడు? దేవుడు కూడా సహించలేడు. దేవుని స్థానంలో నీవు దేనికి ప్రాధాన్యత ఇచ్చినా అస్సలు ఊరుకోడు, ఆయన సహించలేడు. కాబట్టి ఆయన మొదటి స్థానం మనం ఇవ్వాలి, ఆయనకు చాలా ప్రిఫరెన్స్ ఇవ్వాలి, మనం ఆయనకు హత్తుకోవాలి, మనం ఆయన కొరకు మనం బ్రతకాలి. ఆయన కొరకు ఎలా జీవిస్తున్నాం? దేవుని వాక్యాన్ని గైకొంటేనే, అనుసరిస్తేనే పరిపూర్ణతలోనికి వస్తాం. ఆ వాక్యమును అనుసరించాలి. అందుకని మీరు వాక్యం వినువారు మాత్రమేండి, మిమ్మల్ని మీరు మోసపుచ్చుకొనకుండా ఆ వాక్య ప్రకారం ప్రవర్తించే వారిని ఉండమని యాకోబు రాస్తున్నాడు. ఆ వాక్యాన్ని గైకొంటున్నాము, ఆలోచిద్దాం. తర్వాత ఆదికాండం 17వ అధ్యాయం 1వ వచనం చదవండి. ఆదికాండం 17వ అధ్యాయం 1వ వచనం. ప్రత్యక్షమై నేను సర్వశక్తి గల దేవుడును, నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడవై ఉండుము. చూడండి, అక్కడ మనం గమనిస్తే అబ్రహాము హాగరుతో పోయాడు. హాగరుకి ఇష్మాయేలు జన్మించాడు. 86 సంవత్సరాల వయసు అబ్రహాముకు వచ్చినప్పుడు ఇష్మాయేలు జన్మించినాడు. అప్పటి నుండి 13 సంవత్సరాలు దేవుడు మాట్లాడలేదు అబ్రహాముతో. 13 సంవత్సరాలు దేవుని సహవాసం లేనివాడు ఉంటున్నాడు. ఆ తర్వాత 99 సంవత్సరాలు అబ్రహాముకు వచ్చినాక దేవుడు మాట్లాడుతున్నాడు. అబ్రహామా, నేను సర్వశక్తి గల దేవుడు, నా సన్నిధిలో నడుచుచు నీవు నిందారహితుడు ఉండమంటున్నాడు. నిబంధన చేశాడు అబ్రహాముతో. అబ్రహాము 99 సంవత్సరాల వయసు వచ్చినప్పుడు సున్నతి పొందినాడు. అది నిబంధన గుర్తుగా ఉంది. కానీ ఇప్పుడు శరీరం అందు సున్నతి అవసరం లేదు. సున్నతి పొందుట ఎందు ఏమీ లేదు, పొందకపోవుట ఎందు ఏమీ లేదు. యూదులు ముస్లిములు సున్నతి పొందుతారు, మగపిల్లలు 8వ దినమున తప్పకుండా. మరి ముస్లింలు అయితే ఇంకా లేటుగా పొందవచ్చు. అయితే ప్రియులారా, అది కాదు, కానీ హృదయ సున్నతి కావాలి, ఆత్మ సంబంధమైన సున్నతి అనేది అవసరం. అక్కడ అబ్రహాము పేరును అబ్రహాముగా దేవుడు మార్చాడు. జీవితం మారింది కాబట్టి పేరు మార్చబడింది. శారయి పేరు శారాగా మార్చబడింది. జనములకు తండ్రిగా ఉన్న అబ్రాము విశ్వాసులకు కూడా తండ్రి అయినాడు. శారయి అంటే జగడగొండిది, కానీ శారా అంటే రాజకుమారిగా మార్చబడింది. జీవితం మారింది, పేరు మారింది. జీవితం మారకుండా నువ్వు ఎంత మంచి పేర్లు పెట్టుకుంటే ఏం ప్రయోజనం? ఏ ఉపయోగం ఉండదు. కాబట్టి మంచి మంచి పేర్లు పెట్టుకుంటే ప్రయోజనం లేదు. కొంతమంది న్యూస్లో వస్తాయి, యాకోబు అంట, కానీ పెద్ద దొంగ.
నరహంతకులు, దుర్మార్గులు, అలాంటి వాళ్ళు వస్తా ఉంటాయి పేర్లు. అప్పుడు ఎంత అవమానం ఒక్కసారి ఆలోచించాలి. అలాంటి వారిని బట్టి దేవునికి, మంచి క్రైస్తవులు కూడా చెడ్డ పేరు. కనుక ప్రియులారా, మనం నిందారహితమైన జీవితాన్ని జీవించినప్పుడే పరిపూర్ణతలోనికి వస్తాం. అలాంటి పవిత్రమైన జీవితం మనకు అవసరమని ఇక్కడ అబ్రాహాము జీవితం ద్వారా మనకు కనబడుతుంది. అబ్రాహాము అంచెలంచెలుగా ఎంతగా ఎదిగినాడు, ఎంతగా దేవుని కొరకు యథార్థంగా బ్రతికినాడు, ఎంతగా దీవించబడినాడు, అనేకులకు దీవెనకరంగా చేయబడినాడో మనం ఇక్కడ ఆలోచించాలి. మనం మాత్రమే ఆశీర్వదించబడ్డం కాదు, మనం అనేకులకు ఆశీర్వాదకరం ఉండాలి, అనేకులకు మేలుకరంగా ఉండాలి మన జీవితం. కానీ నీ జీవితం మేలుకరంగా ఉందా, నీ జీవితం ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉందా అని మనల్ని మనం పరిశీలన చేసుకోవలసిన అవసరత ఉంది. ఇస్సాకు దీవించబడ్డాడు కాబట్టి ఇస్సాకు దేవుడు తోడుగా ఉన్నాడు అని అన్యులు గుర్తించినట్లుగా మనకు కనబడుతుంది. కనుక అది ఇతరులు గుర్తించగలిగే రీతిగా మనం నిందారహితంగా ఆయనకు సాక్షులుగా బ్రతికినప్పుడే ఆ పరిపూర్ణతలోనికి వస్తాం, లేకపోతే రాలేం. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం 13 నుండి 15 చూద్దాం. ఫిలిప్పీ పత్రిక 3:13 నుండి 15. సహోదరులారా, నేను ఇదివరకే పట్టుకొని ఉన్నానని తలంచుకొనను, అయితే ఒకటి చేయుచున్నాను, వెనుక ఉన్నవన్నీ మరిచి ముందున్న వాటి కొరకు వేగిరపడుచు క్రీస్తు యేసునందున్న దేవుని ఉన్నతమైన పిలుపున కలుగు బహుమానమును పొందవలనని గురి యొద్దకే పరుగెత్తుచున్నాను. కాబట్టి పరిపూర్ణులమైన వారందరము ఈ తాత్పర్యమే కలిగి ఉందము. చూడండి ప్రియులారా, మనం పరిపూర్ణులము కావాలంటే వెనుక్కున్నవి మరవాలి, ముందున్న వాటి కొరకు వేగిరపడాలి. కాబట్టి పౌలు గారు అంటున్నాడు ఇక్కడ, నేను ఒకటి చేస్తున్నాను, ఏంటంటే వెనుక్కున్నవి మరిచి ముందున్న వాటి కొరకు వేగిరపడుచు దేవుని ఉన్నతమైన పిలుపున కలిగి బహుమానం పొందాలని గురి యొద్దకే పరిగెత్తుచున్నాను. కాబట్టి పరిపూర్ణత పొందాలనుకున్న వాళ్ళందరూ ఇదే తాత్పర్యము కలిగి ఉంటారు, ఇదే ఉద్దేశాన్ని కలిగి కొనసాగవలసినటువంటి అవసరత. వెనుకున్న వాటిని తలంచుకోవటం వల్ల ప్రయోజనం లేదు. అందుకని మునుపటి వాటిని తలంచుకొనకూడి అన్నాడు. తలంచుకోవద్దు, ఒకే ఒక్క విషయంలో తలంచుకోవాలి. మునుపు రక్షణ లేకముందు నా స్థితి ఎలాగ ఉంది ప్రభువా, ఆ స్థితి నుండి విడిపించావని కృతజ్ఞత కొరకు జ్ఞాపకం చేసుకోవాలి. అంతేగాని గతంలో నేను ఆ పాపం చేసా, ఈ పాపం చేయ, అవన్నీ గుర్తు చేసుకునే అవసరం లేదు. ఇక గత సంవత్సరంలో మనం ఎక్కడెక్కడ తప్పిపోయాం, ఇక అవన్నీ మరిచిపోదాం. అవి జ్ఞాపకం చేసుకోవటం వల్ల ఏ ప్రయోజనం? నిరాశ వస్తుంది, ఇంకా సాతాను మనల్ని కృంగదీస్తాడు. అవన్నీ మరిచిపోవాలి, ముందున్న వాటి కొరకు వేగిరపడుతూ ఆయన పిలుపునకు కలిగే బహుమానము కొరకు మనం గురి యొద్దకు పరిగెత్తాలి. వెనుకున్న వాటిని మరవకపోతే దుఃఖమే మిగులుతుంది. మరిచిపోవటం కూడా దేవుని కృపే. అందుకని మనుష్య అంటే మరిచిపోవటం అని అర్థం, ఎఫ్రాయిం అంటే అభివృద్ధి అని అర్థం. కాబట్టి యోసేపు పొందిన శ్రమలు, నింద, అవమానం అంత మరిచిపోయేటట్లుగా దేవుడు చేశాడు. కాబట్టి తన కుమారునికి ఆ పేరు పెట్టాడు. మరి బానిసగా కొనిపోబడిన దేశమందు యోసేపును అభివృద్ధి చేశాడు కనుక ఎఫ్రాయిం అనే పేరు పెడుతున్నాడు. ప్రియులారా, మనం కూడా మరిస్తేనే దేవునిలో ఎదుగుతాం, అభివృద్ధి చెందుతాం, ముందుకు సాగుతాం. కాబట్టి వెనుకున్నవి మరవాలి, ముందున్న వాటి కొరకు వేగిరపడవలసిన అవసరత ఇక్కడ ఎంతైనా ఉంది. అప్పుడే పరిపూర్ణతలోనికి వస్తాం, లేకపోతే రాం. అన్ని మర్చిపోయావా? దేవునికి విరోధమైన వాటిని ఇంకా జ్ఞాపకం వస్తున్నాయా? సాతాను జ్ఞాపకం చేస్తాడు, నువ్వు ఫలానాసారి ఆ పాపం చేసావు, ఇది చేసావని ఆకర్షించి మళ్ళీ నడిపిస్తాడు. కాబట్టి వాటి అన్నిటిని మరిచిపోవాలి, మనం విడిచిపెట్టాలి. అప్పుడే మనం మేలు పొందుతాం, దీవించబడతామని గమనిద్దాం. చివరిగా మత్తయి సువార్త 5:48 చదవండి. 5వ అధ్యాయం 48. మత్తయి సువార్త, మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు గనుక మీరును పరిపూర్ణులుగా ఉండేదరు. చూడండి, మన పరలోకపు తండ్రి అయిన దేవుడు పరిపూర్ణుడు, ఆయనలో ఏ లోపము లేదు. నాలో పాపం ఉన్నదని స్థాపించగలవాడు ఎవడని సవాలు చేసిన పరిశుద్ధుడు ఒక్కడే, నిజ దేవుడు ఒక్కడే. ఆయనలో ఏ పాపము లేదు, ఏ లోపము లేదు. కాబట్టి మనం కూడా పరిపూర్ణులతోనికి రావాలి. పరిపూర్ణులం అవ్వాలంటే ఆ పై భాగం అంతా, ఆ పారాగ్రాఫ్ అంతా చదివితే ఏమర్థమవుతుంది అంటే శత్రువుల్ని
ప్రేమించాలన్న సత్యం మనకు కనబడుతుంది. శత్రువుల్ని ప్రేమించువాడు పరిపూర్ణతలోనికి వస్తాడు. మనల్ని నిందించిన వారిని ప్రేమించాలి, దూషించిన వారిని ప్రేమించాలి, కానీ వారి మీద విరోధం పెట్టుకొని బ్రతుకుతూ మనం పరిపూర్ణతలోనికి రావాలని శత్రువుల్ని ప్రేమించాలి. మీరు దేవుని కుమారులు అగునట్లు మరి మీ శత్రువుల్ని ప్రేమించమన్నాడు. శత్రువు ఆకలి కొంటే, నీ పగవాడు ఆకలి కొంటే ఆహారం పెట్టుము, దప్పికొంటే దాహమేమో అట్లు చేయుట చేత వాని తల మీద నిప్పులు కుప్పగా పోయు. మన మీద ఉన్న విరోధ తలంపులు కాల్చివేయగలుగుతాం, అక్కడ సమాధానం ఏర్పడే అవకాశం ఉంది. కనుక శత్రువులు అనుకొని ఎవరైతే ఉంటున్నారో వారిని సైతం మనం ప్రేమించాలి. ఈ లోకములో ప్రియులారా శారీరకంగా కాదు కానీ ఆధ్యాత్మికమైన శత్రువులు ఉన్నారు మనకు. సాతానే ఒక శత్రువు, మన శరీరమే, మన పాప స్వభావమే మనకు శత్రువు, తన కోపమే తనకు శత్రువు అన్నారు. ఇంకా లోకమే మనకు శత్రువు, అంతేగాని మనుషులు కాదు మనకు శత్రువు. ఎవరైనా అలా భావిస్తే వారిని సైతం మనం ప్రేమించాలి. అందుకనే దావీదు ప్రియులారా సౌలు ఎంత తరిమిన సౌలుని ప్రేమించాడు. ఎందుకని సౌలు అభిషేకించబడిన వాడని భయపడ్డాడు, ముట్టలేదు. చంపటానికి అవకాశం వచ్చిన సౌలు రాజుని చంపల దావీదు. ప్రియులారా మరి కత్తి పెట్టమన్నాడంట సౌలు, ఆ కత్తి మీద పడి చచ్చాడు. ఆ వార్తలు మోసుకొని వచ్చిన వాడిని చంపించాడు దావీదు. కాబట్టి ఆ సత్యాన్ని గమనించాలి. యోసేపును తన సహోదరులు ద్వేషించి ఎన్నో హింసలకు గురి చేశారు, కానీ యోసేపు తన సహోదరులను ప్రేమించాడు, మేలే చేశాడు. కీడు చేసిన వారికి సైతం మేలు చేయాలి, శత్రువులు సైతం మనం ప్రేమించాలి. అప్పుడే పరిపూర్ణతలోనికి వస్తాం మనం. అందుకని యేసు ప్రభువాన్ని ఎంత హింసించినా, ఎంత అవమానపరిచినా, ముఖం మీద కాండ్రించి ఉమ్మేసినా సరే, తండ్రి వీరేమి చేయించున్నారో వీరెరుగని వెనుక వీరిని క్షమించమన్నారు. ఆ ఉద్దేశము కలిగి ఉండాలి. హింసించి వారి కొరకు ప్రార్థన చేయమన్నాడు. ఆ స్టెఫెను కూడా ప్రియులారా ప్రార్థన చేసే రాళ్లతో కొట్టి చంపుతున్న వారి కొరకు కూడా ప్రభువా వారి మీద ఈ పాపము మోపకమన్నాడు. అలాంటి ప్రేమ మనం కలిగి ఉన్నప్పుడే, ఆ శత్రువుని సైతం ప్రేమించినప్పుడే ఆ పరిపూర్ణతలోనికి వస్తాము అని గమనిద్దాం. ఆ పరిపూర్ణం కావాలని కోరిక ఉండాలి, పరిపూర్ణతలో రావాలనే ప్రేమ కలిగి ఉండాలి, పరిశుద్ధమైన క్రియలు సమర్పణ జీవితం కలిగి ఉండాలి, నోటిని స్వాధీనపరచుకోవాలి, దేవుని వాక్యాన్ని గైకొనాలి, నిందారహితంగా మంచి సాక్షులుగా బ్రతకాలి, వెనుకొనే మరిచి ముందున్న వాటి కొరకు వేగిరపడి గురియొద్దకు పరిగెత్తాలి, శత్రువును సైతం ప్రేమించాలి. కాబట్టి యేసు ప్రభువారు త్వరగా రాబోతున్నారు. మరి ఆయన ఎదుర్కోవటానికి వధువు సంఘముగా మనం సిద్ధపడాలి. ఈ వధువులాగా, ఈ షూలమ్మితి అనే వధువులాగా ఇలాంటి లక్షణాలన్నిటిని మనం కలిగి ప్రియులారా ఆయన ఎదుర్కొనటానికి సిద్ధపడాలి. మరణం ఎప్పుడో మనకు తెలియదు, ఆయన రాకడ ఎప్పుడో మనకు తెలియదు. కనుక ఈ రెండింటిని కూడా మనం ఎన్నడూ మర్చిపోవద్దు. మరిచిపోకుండా ఉంటే జాగ్రత్తగా బ్రతికే అవకాశం. కానీ చాలాసార్లు మర్చిపోతాం. ఎవరన్నా మరణించినప్పుడు చూస్తే కొద్దిగా భయం వేస్తుంది మనకి, తర్వాత మర్చిపోతాం. మరణించేదమని మరణిస్తారని అనేకులు ప్రియుల తలంచరంట, కానీ ఏ క్షణములో మనం మరణిస్తామో తెలియదు. ప్రియుల అది జ్ఞాపకం ఉంచుకుందాం మనం. అప్పుడు భయం కలిగి, దేవుని భయం కలిగి బ్రతికే అవకాశం. ఆయన రాకడ కూడా మర్చిపోదు, ఏ క్షణాన ఆయన వస్తాడో మనకు తెలియదు. ఈ రెండు గుర్తుంచుకొని జాగ్రత్తగా ఆయన కొరకు బ్రతకాలి. మరి సిగ్గులేని ముఖాలతో ప్రభువుని ఎదుర్కోవటానికి సిద్ధపడాలి. ఆయన ఎదుట సిగ్గుపడకున్నట్లు ఆయన నిలిచి ఉందాం, ఆయనకి ఇష్టలుగా బ్రతుకుందాం. అలాగున మన జీవితాన్ని సిద్ధపరుచుకుందాం, మనల్ని మనం దేవునికి అప్పగించుకుందాం. మోకరించండి, కళ్ళు మూసుకుందాం, మనల్ని మనం దేవుని వాక్యపు వెలుగులో విమర్శించుకుందాం. మన జీవితం ఎలాగుంది?